దేవుడికి స్తోత్రం కలిగి గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి దినము దేవాది దేవుడికి మహిమ ఘనత ప్రభావం చెందిన గాక. మరి మార్నింగ్ నుండి మరి ఇప్పటి వరకు చక్కగా ఆరాధనలో పాలు పొందిన ప్రతి ఒక్క బిడ్డకి కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. పాటల చేత దేవుడి నామాన్ని గణపరిచి ఉన్నాం. మరి సమయంలో దేవుని వాక్యంలోకి వెళ్ళిపోతాం. మరి మన సమయంలో మనం ముగించుకుందాం. దినముకు ఏర్పరచబడిన వాక్య భాగము లూకాసు సువార్తలో నుండి 6వ అధ్యాయము 46వ వచనం చదివి ఉన్నాం. దయచేసి ఎవరైనా చదివి వినిపించగా మరొకసారి కోరుచున్నానండి. నేను చెప్పు మాట ప్రకారము మీరు చెయ్యక ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచిట ఎందుకు? ప్రార్థన చేసుకుందాం. ఒకసారి కళ్ళు మూసుకుందామండి. కృపగల తండ్రి, మహోన్నతుడైన యేసయ్య, ఈ 2024 సంవత్సరం మరొకసారి మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నాయన, ఇదిగో ఈ సమయంలో 6వ నెల మరొక నాయన, మరి ఈ విధంగా నీ సన్నిధానంలో నాయన అయా కూడి ప్రభ నీ సన్నిధానం ప్రభ ఆరాధించడానికి ఇచ్చిన గొప్ప శ్రేష్టమైన అమూల్యమైన సమయాన్ని బట్టి వందనాలు. ఎక్కడైతే నా నామం ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారు మంచిగా ఉంటారని సెలవిచ్చాం. సమయంలో పాటల చేత శుద్ధి నీ నామాన్ని గణపరిచాం. వాక్య సందేశం ద్వారా నాయన మీ నామాన్ని మహిమపరచబోతుండగా మీ ఆత్మ నాలో వచ్చి మాట్లాడమని యేసు నామంలో నడుచున్నాం తండ్రి. హల్లెలూయా. ఇద్దరము మనం తీసుకోబోయే అంశం ఏంటంటే ఫెయిత్ఫుల్ హియరింగ్, అంటే నమ్మకమైన వినికిడి. ఇదట నమ్మకమైన వినికిడి. చెప్పండి, నమ్మకమైన వినికిడి, ఫెయిత్ఫుల్ హియరింగ్ అని మనం చూస్తూ ఉన్నాం. చాలా మంది దేవుడి సన్నిధికి వస్తారు, కానీ ఈ నమ్మకమైన వినికిడి లేక ఎంతో మంది జీవితాలు పతనం అయిపోయిన వారుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు అంటున్న మాట ఏంటంటే ఈరోజు నమ్మకమైన వినికిడి మనం వినాలి. ఎటువంటి వినికిడి అంట? నమ్మకమైన వినికిడి అనే మాట మీద ఈరోజు నేను వాక్యాన్ని చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఇక దేవుని వాక్యంలో కనుక మనం చూసినట్లయితే ఈరోజు చదవబడిన వాక్య భాగం ప్రకారంగా నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? ప్రశ్న మాట ఏంటట? దేవుడు ఏమంటున్నాడంట? నేను చెప్పు మాటల ప్రకారం మీరు చెయ్యక అంటే ఏంటి? దేవుడు చెప్పిన మాటలు ఏంటి? దేవుని సన్నిధికి వెళ్దాం, దేవునికి విధేయత కలిగి ఉండడం, దేవునికి మాటలు గ్రహించేవారు కానీ దేవుడికి యథార్థంగా ఉండాలి, దేవుని సన్నిధి నీతిమంతులుగా జీవించాలి, దేవుని కొరకు యథార్థవంతులుగా ఉండాలని దేవుడు ఆశపడుతుంటే దేవుని వాక్యం అంటే ఉంది, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుతా ఎందుకు? ప్రభువా ప్రభువా అని పిలుచుతా ఎందుకని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. చాలా మంది జీవితంలో దేవుడి కొరకు దేవుడి మాట వినలేని వారు గాను, దేవునికి మాటకి లోబడిన వారుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే అటువంటి వాళ్ళు దేవుని సన్నిధి ఎందుకు రావడం, దేవుని సన్నిధి ఎందుకు దేవుడికి లోబడ్డం అని దేవుడికి తెలియపరుస్తాడు. కాబట్టి ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకని దేవుడు ఇక్కడ ఆయన క్వశ్చన్ మార్క్ వేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని వాక్యంలో కనుక మనం చూసినట్లయితే మనం తీసుకోబోయే అంశం ఏంటంటే నమ్మకమైన వినికిడి. ఏ వినికిడి వినాలట? నమ్మకమైన వినికిడి వినాలి. ఎప్పుడైతే నువ్వు నమ్మకంగా వింటావో, నమ్మకంగా ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉంటావో దేవుడిని ఆశ్రయించే దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు క్లుప్తంగా 3 మాటలు చెప్పి వాక్యాలు ముగించాలని ఆశపడతా ఉన్నాను. మొదటిగా హియరింగ్ అండ్ ఒబేయింగ్ అని మనం చూస్తాం. అంటే వినడం మరియు పాటించడం. ఏంటట? వినడం మరియు, చెప్పండి ఒకసారి, వినడం మరియు పాటించడం. చాలా మంది వినరు, చాలా మంది పాటించరు. అంటే ఒబేయింగ్ అంటే వినాలి, పాటించే దానికి లోబడే వారుగా ఉండాలని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఒబేయింగ్ అంటే ఏంటంటే దేవుని సన్నిధిలో లోబడే తత్వం మనలో ఉండాలి, పాటించేవారుగా ఉండాలి. అబ్రహాం గారి జీవితం కావచ్చు, ఎంతోమంది దైవజనుల జీవితం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనము దేవుడికి మనకి కనుక లోబడి దేవుని కనుక మనం పాటించినట్లయితే నీ బ్రతుకుడు దేవుడైనా ఉన్నటువంటి స్థానంలో ఆయన ఉంచగల దేవుడికి మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యం అంటే ఉంది హియరింగ్ అండ్ ఒబేయింగ్, అంటే వినడము మరియు పాటించడం. ఏం చేయడం అన్నమాట? చాలా మంది వింటారు కానీ ఏం చేయరండి? పాటించరు కదా. చాలా మంది వింటారు, దేవుని మాట వింటారు, దేవుని మాట వింటారు కానీ వాళ్ళు వినడం మాత్రమే కానీ వాళ్ళు పాటించే జీవితం నేను పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దేవుని ఏమంటూ ఉన్నాడంటే ఈ మూల వాక్యంలో నేను చెప్పు మాటల ప్రకారం మీరు చెయ్యక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట
ఎందుకు? అయితే ఈరోజు చాలా మంది ప్రభువా ప్రభు అని పిలుస్తారు కానీ దేవునికి మాటకి లోబడి వారు మనము చూస్తున్నాం. దేవుడు అంటున్న మాట ఏమనగా ఏంటంటే వినడం మరియు పాటించాలని దేవుని యొక్క ఉద్దేశమే ఉన్నది. ఈరోజు దేవునికి నువ్వు వింటే గనక, దేవుని గనక మాట విని ఆయనకి లోబడితే కనుక ఆయన పాటించినట్లయితే నీ బ్రతుకులో ఉన్న ప్రతి చీకటిలో దేవుడు పాల్గొడతాడు. దేవుని స్తోత్రం. నీలో ఉన్న ప్రతి అవిశ్వాసం, నీలో ఉన్న ప్రతి రోగము, నీలో ఉన్న ప్రతి కన్య, నీలో ఉన్న ప్రతి అపజయం కూడా దేవుడు పాతాల్లో పంపించగల దేవుడుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే లూకా సువార్త 6వ అధ్యాయము 47 కనుక మనం చూసినట్లయితే చదవండి దయచేసి త్వరగా. నా యొద్దకు వచ్చి నా మాట విని వాటి చెప్పు చేయు ప్రతి వాడును ఎవరిని పోలి ఉందునో మీకు తెలియజేతును. దేవుడికి మహిమ కలిగాక. కాబట్టి దేవుని వాక్యం అంటా ఉంది ఏమిటంటే, మొదటిగా ఏమిటంటే వినడము మరియు పాటించడం. ఏంటంట? వినడం మరియు పాటించడం. అంటే దేవుని వాక్యం అంటా ఉంది నా యొద్దకు వచ్చి. ఎవరి యొద్దకు రావాలట? దేవుని యొద్దకు రావాలి. దేవునికి మహిమ కలిగాక. ఇంకా నా మాటలు విని. ఎవరి మాటలు వినాలట? చిన్నప్పటి నుంచి మనుషుల మాటలు వింటేనే ఉంటాం కదా. చిన్నప్పటి నుంచి మనుషుల మాటలు వింటేనే ఉన్నాం కదా. దేవుని వాక్యం అంటే ఉంది నా మాటలు విని వాటిని చొప్పున చెయ్యు ప్రతి వాడును ఎవరిని పోలి ఉందునో మీకు తెలియజేస్తును. ఎవరిని పోలి ఉందును మీకు నేను తెలియజేస్తానని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ప్రేమైన దేవుని సంగమా, ఈరోజు దేవుని వాక్యం అంటా ఉంది ప్రభువా ప్రభు అంటే కుదరదు. కానీ దేవుని వాక్యం అంటుంది మొదటిగా ఆయన వినాలి. వినడం మాత్రమే కాదు కానీ పాటించే వారిగా ఉండాలని దేవుడు నీతో నాతో ఆయన తెలియపరుస్తా ఉన్నాడు. దేవుడి యొక్క మాటలు వినాలి. చాలా మంది దేవుని మాటలు చెప్పినప్పుడు మరి ఎక్కడెక్కడికి వెళ్తూ ఉంటారు, ఏదో పనులు చేస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం అంటా ఉందంటే వినడం మరియు పాటించడం. ఎప్పుడైతే నువ్వు పాటిస్తావో దేవుని వాక్యం అంటా ఉంది ఎవరిని పోలి ఉందునో మీకు చేతులను దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. దేవుని స్తోత్రం. కాబట్టి ఈరోజు మనం అంతా కూడా ఏం చేయాలంటే వినడం మరియు ఏం చేయట పాటించేవారుగా ఉండాలి. దాన్ని పాటించకపోతే నువ్వు ఎంత వాక్యాన్ని విన్నా, నువ్వు ఎంత మాటలు విన్నా అది వ్యర్థమైపోతుందని దేవునికి సన్నిధిలో నేను తెలియపరుస్తా ఉన్నాను. మత్తయి సువార్త కనుక మనం వచ్చినట్లయితే 13వ అధ్యాయము 15వ వచనం చదవండి దయచేసి. మత్తయి సువార్త 13:15 చదవండి. 13:15 వచనం. గనుక మీరు ఎన్నో వచనం అది? గనుక మీరు వినుట మటుకు విందురు గాని గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు చదవమా అని యేసయ్య చెప్పిన ప్రవచనము వీరి విషయమే నెరవేర్చినది. దేవుడికి మహిమ కలిగాక. సో దేవుడి వాక్యం ఏమంటుందంటే గనుక మీరు వినుట మటుకు విందురు అంట. బరువుల తలకాయ ఉలుపుతాం కానీ దేవుడి సన్నిధి పాటించిన వారముగా మనము లేకుండా పోతా ఉన్నాం. ఏముంది అక్కడ? గనుక మీరు వినుట మటుకు విందురు కానీ గ్రహింపారు. ఇంకేముంది అక్కడ? చూచుట మటుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు. ఇంకేముంది? అని యేసయ్య చెప్పిన ప్రవచనమును వీరి విషయమే నెరవేర్చున్నది. దేవునికి మహిమ కలిగాక. ప్రేమ దేని బిడ్డ, ఈరోజు దేవుని వాక్యం అంటా ఉంది ఏమిటంటే గనుక మీరు వినుట మటుకు విందురు. మీరు వింటారు కానీ దేవుని వాక్యం అంటా ఉంది గ్రహింపరు. ఇంకేముంది? చూచుట మటుకు చూతురు కానీ ఎంత మాత్రమో తెలుసుకొనరని దేవుని వాక్యం మనం చూస్తా ఉన్నాం. ఈరోజు ప్రేమ దేని బిడ్డ, దేవుని వాక్యం అంటా ఉంది ప్రభువా ప్రభు అంటే దేవుని రాజ్యానికి వెళ్ళలేరు. ప్రభు అంటే ఇదిగో దేవుని వాక్యం అంటే ప్రభు అని నన్ను పిలుచుట ఎందుకని దేవుడు చెప్తా ఉన్నాడు. అయితే ఈరోజు నువ్వు దేవుని సన్నిధానంలో దేవుని వాక్యం అంటా ఉంది ఏమిటంటే వినడము మరియు పాటించడం. దేవుని స్తోత్రం. ఏం చేయట? మనం వినాలి. ఇకపోతే వినిన తర్వాత ఏం చేయట? దాన్ని అంటే ఉభయించాలని మన దేవుడికి వాక్యం అని చూస్తూ ఉన్నాం. ఏ విధంగా దేవుని సన్నిధానంలో అబ్రహాం గారు పట్ల మనం చూసినట్లయితే ఎంతో ధనవంతుడు, ఎంతో మరి వాళ్ళ నాన్న ముత్తాత నుండి ఎంతో ధనవంతులు అయినప్పుడు కూడా ఒక్క మాట పిలుపుకు, ఒక్క స్వరము చేత ఆయన పిలిచినప్పుడు వెంటనే దేశాన్ని విడిచిపెట్టి తండ్రి చెప్పిన మాటకు లోబడి ఆ అబ్రహాం గారికి దేవుడు ఏ దేశం అయితే వెళ్ళమని
చెప్పాడో ఆ దేశానికి వెళ్ళాడుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఈరోజు పాటించాడండి. నువ్వు నేను పాటిస్తున్నామా? ప్రతి ఆదివారం వస్తున్నావు, కానీ ప్రతి ఆదివారం వస్తున్నావు, శుక్రవారం రావట్లేదు. ప్రతి ఒక్క ప్రార్థన రావాలి, దేవుని మాటకు లోబడాలి. ఆ విధంగా ఎప్పుడైతే విని ఎప్పుడైతే పాటిస్తావో నీ బ్రతుకులో దేవుడు అంటున్న మాట దేవుడు నిన్ను బహుగా హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకే ద్వితీయోపదేశ కాండంలో దేవుడు అంటున్న మాట 11వ అధ్యాయము 1వ వచనం కనుక మనం చూసేదైతే, ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 1వ వచనములు ఏమునంటే, కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి. ఎవరు ప్రేమించేటప్పుడు? ఎవరు ప్రేమించారమ్మా? నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను విధులను ఆజ్ఞలను ఎల్లప్పుడూ కైకొనవలెను. గట్టిగా చెప్పకూడదు, నేను భయపడతాం. దేవునికి స్తోత్రం కానీ గాక. చప్పలు కొట్టమని చప్పలు కొడతారు, కానీ దాని ప్రకారంగా గ్రహించలేని వారగా అంటాం. దేవునికి స్తోత్రం కానీ గాక. మరొక అనుకోకండి, దేవుని వాక్యం ఏమంటున్నట్ట, కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవాను ఎవరు ప్రేమించట? నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను, అంటే ఆయన కట్టడలను అంటే ఆయన మాటలు, ఆయన యొక్క ప్రేమ, ఆయన ఏదైతే చెప్పాడు, ఏదైతే అభయక్షేమని చెప్పాడు, ఆ కట్టడలు మనం ఏం చేట విధేయులను చెప్పండి కాదు, విధులను ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనవలెను. ఎప్పుడట? ఇక్కడ ఒక్కరోజు 2 రోజులు చెప్పలేదు, కానీ దేవుడు ఏమన్నట, ఎల్లప్పుడూ గైకొనవలెను. దేవుడికి మహిమ కలిగి గాక. ప్రేమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుడి వాక్యం అంటా ఉంది ఏమిటంటే, నీ దేవుడేనా కదా, కాబట్టి నీవు నీ దేవుడైనా యెహోవాను ప్రేమించి. ఎవరు ప్రేమించాలట? మన దేవుడు ప్రేమించాలి. ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నావు? ఆయన ప్రేమతో వస్తున్నా కాబట్టి ఈరోజు దేవుని వాక్యం అంటా ఉంది ఏమిటంటే, కాబట్టి నీవు నీ దేవుడైనా యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను విధులను ఆజ్ఞలను ఎల్లప్పుడట గైకొనవలెను. దేవుడికి మహిమ కలిగి గాక. కాబట్టి ఈరోజు ప్రేమైన దేవుని సంగమా, ఎంతో మంది సేవకులు మన మధ్యలో వచ్చి వెళ్ళిపోయారు. ఎంతో మంది దైవ వాక్యాన్ని మీరు విన్నారు. మీకు తెలియని విషయం ఏమి లేదు, కానీ దేవుని వాక్యం అంటా ఉంది ఏమిటంటే ప్రభా నీ నన్ను పిలుస్తా ఎందుకు? అది రోజు దేవుని సన్నిధిలో దేవుడు అంటున్న మాట అనగా ఏమిటంటే, మొదటిగా వినడము మరియు పాటించడం. నిజట వినాలి, దేవుని మాట వినాలి. దేవుని మాటకు వినిన తర్వాత లోబడి దాని రీతిగా పాటించే వారిగా ఉండాలని దేవుడు నీతో నాతో ఆయన తెలియపరుస్తా ఉన్నాడు. ఎలాగంటే నమ్మకమైన వినికిడి. ఎటువంటి వినాలట? నమ్మకమైన వినిడి. అటువంటి నమ్మకమైన విశ్వాసులుగా, అటువంటి నమ్మకమైన భక్తులుగా ఉండాలని దేవుడు ఆశపడ్డట్టుగా ఈరోజు మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగి గాక. చూసే సామెల జీవితంలో కనుక మనం చూసినట్లయితే, ఈ ఏలియా అని ఒక్కడి దగ్గర ఆయన ఉన్నప్పుడు దేవుడు అని పిలిచినట్టుగా మనం చూస్తా ఉన్నాం. పిలిచినప్పుడు దేవుని మాటకు ఆయన ఏమయ్యాడు? లోపడ్డాడా లేదా? చెప్పండమ్మా, లోపడ్డాడు. ఈరోజు మనం కూడా లోపడుతున్నావా? లేదు. దేవుని వాక్యం అంటా ఉంది మనము లోపడాలి. వినడం మరియు పాటించడం. చాలా మంది సేవకుల మాట వినరండి. కొన్ని సంఘాలు మనం చూసినట్టయితే ప్రేమ తెరిబిడ్డరా, నేను చాలాసార్లు చెప్పాను కదా, అమలాపురంలో ఒక సేవకుడు ఉన్నాడు. చెప్పాను ఒకసారి ఏంటంటే, అమలాపురం ఒక సేవకుడు ఒకప్పుడు ఎంతో పాపంతో కలిగిన వ్యక్తి మనం చూస్తున్నాం. ఎంతో పాపం కలిగి భార్య ఉన్నప్పుడు కూడా రోజుకి 3-4 స్త్రీలతో పాపం చేసేవాడు. అటువంటి సమయంలో వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో బాధపడ్డాడు. పిల్లనిచ్చిన మామ తల్లి ఏంటంటే, పోయి నీకు ఇచ్చాడు నా కుమార్తెని చాలా తిట్టుకున్న పరిస్థితి మనము చూస్తున్నాం. ఒక రోజు రానే వచ్చింది. ఆ రోజు ఒక ప్రాంతానికి వెళ్ళాడు. యేసుక్రీస్తు ఆ యొక్క రక్షణను పొందాడు. యేసు ప్రభు యొక్క తాకడి పొందినప్పుడు, యేసు ప్రభు యొక్క దర్శనాన్ని పొందినప్పుడు వెంటనే జ్ఞానం మీద పడి, ఆయన మోకాల మీద పడి, అయ్యా నేను పాపం చేశాను, నేను కన్నీరు మరి పాపంతో ఆయన తలరిల్తున్నప్పుడు యేసు ప్రభు ఆయన జీవితాన్ని ఆ రోజు నుండి ఆయన మార్చినప్పుడు, ఆ రోజు నుండి ఆయన ఆస్తులు పాస్తులు అన్నీ అమ్ముకొని దేవుని సేవ కొరకు ఆయన సేవ మొదలు పెట్టాడు. దేవుని స్తోత్రం పడి గాక. అయితే ఒక రోజు ఆయన ఎందుకు అవి ఏం చెప్తున్నంటే, ఆయన విశ్వాసం ఎటువంటి వాళ్ళంటే, మీరు నమ్మితే నమ్మరు కానీ, ఉదాహరణగా పాస్టర్ గారు మేము అలా చేయాలంటే నేను చేయమని అనట్లేదు, కానీ నేను చెప్తున్న మాట ఏంటంటే, దైత్య కలిగిన వారేమండాలి. హల్లెలూయా. వినడం మరియు పాటించడం. ఎప్పుడైతే నువ్వు పాటిస్తావో అది దేవుడి మాట అయినా దైవ జనుల మాట అయినా నీ బ్రతుకులో దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. దేవుడికి స్తోత్రం కలిగా.
అయితే సేవకుడు విశ్వాసం ఉన్నప్పుడు ఆ సేవకులు మనం సాధారణంగా మనం చూసినట్టయితే మన ఊరు వెళ్ళాలంటే చాలామంది మన దగ్గరికి సేవ దగ్గర వచ్చి కొంతమంది చేయించుకుంటూ కొంతమంది చేయించుకోరు, వెళ్ళిపోతూ ఉంటారు కదా. కానీ ఆ యొక్క సేవకుడి దగ్గర విశ్వాసాలు అందరూ వచ్చి, అయ్యా పలానా కార్యం చేయాలనుకుంటున్నాను, పలానా పనిలో తలపెట్టాలనుకుంటున్నాను, పలానా ఊరు వెళ్ళాలనుకుంటున్నా అంటే అయ్యగారి దగ్గరికి వెళ్ళి అయ్యగారు చెప్తేనే వాళ్ళు వెళ్తారు. అలాగని మీరు నా దగ్గరికి వచ్చి నా పర్మిషన్ తీసుకోమని నేను అనట్లేదు. కానీ నేను చెప్తున్న మాట ఏమనగా ఇక్కడ సామ్యూయలు గారి జీవితంలో కనుక మనం చూసినట్లయితే దేవుడికి మాటను విన్నప్పుడు ఆయన దీవించబడ్డాడు. దేవుడికి స్తోత్రం కలిగాక. ఈరోజు మనము కూడా దేవుని వాక్యం అంటూ ఉంది, ఏముందట? వినడం మరియు పాటించడం. ఇదట వినడం మరియు పాటించేవారుగా ఉండాలి. ఆ పాటించి ఎప్పుడైతే పాటిస్తావు, ఎప్పుడైతే ఉభయ అవుతావో నీ బ్రతుకులో దేవుడు తప్పకుండా మార్పు లేని జీవితము, గొప్ప మరి ఊహించలేని కార్యం దేవుని పట్ల జరిగిస్తాడు. మొదటి సామెత గ్రంథములు కనుక మనం చూసినట్లయితే చదవండి దయచేసి త్వరగా. మొదటి సామెత గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. ఏంటి పొట్ట పడిపోద్దాడు అయ్యా, పొట్ట 3వ అధ్యాయము 10వ వచనం అమ్మా, ఒకసారమ్మా. మొదటి సామెత 3:10 తీయండి. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు అను పిలవగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞను. దేవునికి మహిమ కలిగాక. ఏముంది రాష్ట్రంలో చెప్పండి, అండలో రాసుకుంటే ఏముందట? నీ దాసుడు ఆలకించుచున్నాడు. చెప్పలు కొట్టండి దేవుడి స్తోత్రం. ఎవరు ఆలకిస్తున్నాడట? నీ దాసుడు. ఎవరితో అంటున్నాడు? దేవుడు. ఆయన ముమ్మారిగా మాట్లాడినప్పుడు ఎవరో నా సేవకుడు ఏలియా అనుకున్నాడు. కానీ దేవుని సన్నిధిలో ఆ పెద్ద ఆయన తెలిసి చూసాడంటే నిన్ను నేను పిల్లది కానీ దేవుడే నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఆయన అంటున్న మాట ఏమని, తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు అని పిలవగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు. ఎంత చక్కటి మాట అండి. దేవునికి స్తోత్రం. ఏముంది అక్కడ? నీ దాసుడు ఆలకించుచున్నాడు. దేవుడికి స్తోత్రం కలిగాక. ఈరోజు మనం ఆలకిస్తున్నామా దేవుడి మాట? ఈరోజు మనం ఆలకిస్తున్నామా దైవజనుల యొక్క మాట? దైవజనుల మీద తిరుగుబాటు చేస్తే, దేవుని మీద తిరుగుబాటు చేస్తే నువ్వు వర్ధనవు ప్రేమ దేవుడు. కాబట్టి దేవుని వాక్యం అంటా ఉంది ఏమిటంటే, దేవుని వాక్యం అంటా ఉంది నీ దాసుడు ఆలకించున్నాడు. అంటే ఇక్కడ ఎవరి మాట ఆలకిస్తున్నాడు? దేవుడు. ఇక్కడ సామ్యూయేలు చెప్తున్నాడు ఆయన మాట, అంటే దేవుని మాటను ఆయన ఆలకిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం అంటా ఉంది ఏమిటంటే హియరింగ్ అండ్ ఒబేయింగ్, అంటే వినడము మరియు పాటించడం. దేవుని స్తోత్రం. చాలా మంది విని విడిచిపెట్టడం కాదు కానీ ఏ విధంగా అయితే సామ్యూయేలు దేవునికి రెస్పాండ్ అయ్యాడో ఆ విధంగా మనం కూడా రెస్పాండ్ అయ్యి దేవుడికి లోబడాలని దేవుడి రోజు నీతో నాతో ఆయన తెలియపరుస్తా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలిగాక. ఆ విధిని చేస్తే దేవుని వాక్యం అంటా ఉంది ఫెయిత్ఫుల్ హియరింగ్ అంటే ఎలాగుందంటే నమ్మకమైన విశ్వాసంగా ఉండాలి. నమ్మకమైన వినికిడి నీలో ఉంటే దేవుడు నేను అద్భుత రీతిగా ఆయన నేను కాపాడగల దేవుడుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆయన వాక్యం అంటా ఉంది కదా, సామెతల గ్రంథంలో 1వ అధ్యాయము 3వ వచనంలో ఏమని చదవండి దయచేసి. సామెతలు 1వ అధ్యాయం 3వ వచనము, నా ఉపదేశం అంగీకరించేవాడు. చదవండి అమ్మ, త్వరగా చేయండి. సామెతలు 3వ వచనం. సామెతలు సామెతల గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. కదా నా ఉపదేశం, అది ఎన్నో వచనం మరి? నా ఉపదేశం అంగీకరించేవాడు అది సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చిన భయము లేక నెమ్మదిగా నుండును. దేవునికి స్తోత్రం కలిగాక. ఏముందంటే దేవుని వాక్యం అట నా ఉపదేశం అంటే దేవుని మాటలు మనం వినాలి. నా ఉపదేశం అంగీకరించేవాడు ఎలా ఉంటాడట? సురక్షితముగా అంటే సేఫ్టీగా ఉంటాడట. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి ఇంకేముంది అక్కడ? నివసించును, వాడు కీడు వచ్చినా భయం లేక నెమ్మదిగా నుండును. దేవునికి మహిమ కలిగాక. ప్రేమ దేవుని బిడ్డ, ఈరోజు దేవుని వాక్యం అంటా ఉంది ఎవరు ఉపదేశం ఆలకించారట? దేవుని మాటలు వినాలి,
దేవుని ఉపదేశం విన్నాను. ఎప్పుడైతే వింటావో నీవు సురక్షితంగా నివసించును. వాడు కీడు వచ్చినా భయము లేక నెమ్మదిగా నుండును. హల్లెలూయా. ఎంతోమంది సేవకుల జీవితం మనం చూసాం కదా. ఎంతోమంది చివరి ప్రాణ స్థితిలో కూడా, ప్రాణ కోల్పోయిన సమయంలో కూడా దేవుని మాటలు విన్నప్పుడు, దేవునికి ఉపదేశం విన్నప్పుడు వాళ్ళ జీవితంలో ప్రాణం దేవుడు నిలబెట్టారు. నిలబెట్టడం మాత్రమే కాదు, కానీ ఈరోజు ప్రపంచంలో అనేకమైన మూల సేవ చేసి ప్రభు నందు నిద్రించినట్టుగా మనము చూస్తున్నాం. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని వాక్యం అంటా ఉంది, నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చిన భయము లేక నెమ్మదిగా నుండును. దేవునికి స్తోత్రం కలిగాక. ఈరోజు దేవుని వాక్యం అంటా ఉంది, మన మూల వాక్యం ఏంటంటే నమ్మకమైన వినికిడిలో మొదటి పాయింట్ ఏంటంటే ఒబయింగ్, అంటే హియరింగ్ అండ్ ఒబై, అంటే వినడం మరియు పాటించడం. ఏంటంట? వినడం మరియు పాటించడం. రెండోది దేవుని వాక్యం అంటా ఉన్నది హియరింగ్ అండ్ సోయింగ్ సీడ్ అని మనం చూస్తాం. అంటే ఏమంటే వినికిడి మరియు విత్తనాలు విత్తడం. దేవుని స్తోత్రం. చెప్పండి, ఏంటట? వినికిడి మరియు విత్తనాలు విత్తడం అని మనం చూస్తూ ఉన్నాం. నేను వాక్యం త్వరగా ముగిస్తాను, దయచేసి నాతో సహాయం చేయవలసిన కోరుతున్నాను. లూకాసు సువార్తలు కనుక మనం వచ్చినట్లయితే 8వ అధ్యాయం, లూకాసు సువార్త 8వ అధ్యాయము 5వ వచనం. విత్తువాడు తన విత్తనములను విత్తుటకు బయలుదేరును. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడి త్రొక్కబడిన గనుక ఆకాశ పక్షులు వాటిని మింగివేసెను. దేవునికి మహిమ కలిగిన గాక. ప్రేమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యం అంటే ఉంది కదా. రెండోదిగా హియరింగ్ అండ్ సోయింగ్ సీడ్, అంటే వినికిడి మరియు విత్తనాలు విత్తడం అని మనం చూస్తా ఉన్నాం. అంటే దేవుని వాక్యం అంటే ఉంది, విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరి అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడి త్రొక్కబడును గనుక ఆకాశ పక్షులు ఏమయ్యాట? వాటిని మింగేసును. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు మనం దేవుని వాక్యాన్ని వింటాం కదా, వింటాం కానీ ఏం చేస్తామండి, మనం బయటికి వెళ్ళి మర్చిపోతూ ఉంటాం. మరలా యథావిధంగా వీళ్ళతో వాళ్ళతో గొడవలు, వీళ్ళతో వాళ్ళతో మనం ఏం చేస్తామండి, జగడలు ఆడుతూ ఉంటాం కదా. అది ఫలింపారు కదా. దేవుని వాక్యం అంటే ఉంది ఏమంటే, చూడండి, విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరి అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు ఏమయ్యాట? త్రోవ పక్కను పడి గనుక ఆకాశ పక్షులు వాటిని మింగివేసెను. దేవుని స్తోత్రం. ఆకాశ పక్షులు ఏం చేస్తాట అంటే, మనం విన్న వాక్యాన్ని ఏం చేస్తాడంటే, ప్రేమ దేనిబిడ్డరా, మరియు సాతాను శోధిస్తూ ఉంటాడు. అయితే ఈరోజు దేవుని వాక్యం అంటే ఉంది కనుక మనం చూసినట్లయితే ఆకాశ పక్షులు వాటిని ఏం చేస్తాట? మింగి వేసిన మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రేమ దేనిబిడ్డరా, నీవు నేను కూడా జాగ్రత్తగా వినాలి. ఎలా వినాలంటే నమ్మకమైన వినికిడిలో ఉండాలి. ఆ ఫేత్ఫుల్ హియరింగ్ మనం ఉంటే కనుక ఇదిగో దేవుని యొక్క సన్నిధాలు గొప్పగా మనం ఆదరించబడతామని దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి కొరింథీయులకు కనుక చూసినట్లయితే 2వ అధ్యాయము 10వ వచనం దయచేసి ఏముంది అక్కడ? మొదటి కొరింథీయులు 2:10 వచనము. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. ఏముండ? మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటిని దేవుని మర్మములను కూడా పరిశోధించడం మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగాక. ఇది కనుక మనం చూసేది రెండోది దేవుని వాక్యం అంటా ఉంది, వినికిడి మరియు విత్తనాలు విత్తడం అని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన జీవితంలో మరి అటువంటి ఆశీర్వాదం మన జీవితం రావాలంటే దేవుని వాక్యం అంటా ఉంది, నమ్మకమైన వినికిడి మనం వినాలి. దేవునికి స్తోత్రం కలిగాక. నమ్మకమైన వినికిడి వినాలని దేవుడు నీతో నాతో కూడా ఆయన తెలియపరచడానికి మనం చూస్తూ ఉన్నాం. అందుకే లూకాసు సువార్తలు కనుక మనం చూసినట్లయితే 8వ అధ్యాయం 11 వచనంలో ఏమిటంటే, ఒకసారి చదవండి అమ్మ ఒకసారి. లూకాసు సువార్త 8:11లో ఈ ఉపమాన భావం ఏమనగా, విత్తనము
దేవుని వాక్యము. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దీని ఉద్దేశం ఏంటంట? ఈ ఉపమానం భాగం ఏమనగా విత్తనము, దేవుని వాక్యము. విత్తనం అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యము. చాలా మంది దేవుని సన్నిధి వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని వినాలి. ఆ వాక్యం ఏం చేస్తుందంటే ఆధారానికి తీసుకొస్తుంది. దేవుని స్తోత్రం. ఈరోజు మన ఆధారం రావాలన్నా, మన జీవితంలో సంతోషం రావాలన్నా దేవుని మాట ఏం చేస్తుందంటే మనకు బలం ఇస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. పాల్ ఎంగేషన్ గారి గురించి మనం చాలాసార్లు విన్నాం కదండి. పాల్ ఎంగేషన్ గారు వాళ్ళ భార్య అందరూ విడిచిపెడితే ఒక యవనస్తు ద్వారాగా ఆ యొక్క దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే విన్నాడో ఆయనలో ఏమొచ్చిందంటే బలం వచ్చింది. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం ద్వారా ఆయనకి గొప్ప ఆ రక్తము ఏదైతే కారుతా ఉందో నోట్లో నుండి, అది దేవునికి సన్నిధిలో ఆ మాట చేత దేవుడు ఆ కుమారుని స్వస్థనిచ్చాడు. దేవునికి స్తోత్రం కానీ గాక. ఇలా దేవుని వాక్యం ఎటువంటి పరిస్థితులైనా మార్చేస్తుంది. అందుకే ఆయన వాక్యం అంటా ఉంది, ఈ ఉపమాన భాగం ఏమనగా విత్తనము, దేవుని వాక్యం అట. విత్తనానికి సాదృశ్యం ఏంటట? దేవుని వాక్యం. అంటే ఇప్పుడు ఈరోజు మనం ఏం చేస్తూ ఉంటాం? కొన్ని దేవుని వాక్యం ఇందాక చదువుకున్నట్టుగా దేవుని వాక్యం అంటాం కదా, ఏమిటంటే విత్తనములు త్రోవ ప్రక్కన పడి, ఇంకేమిటో చదవడం దయచేసి కంటిన్యూ చేయండి అమ్మా. త్రొక్కబడిన కనుక ఆకాశ పక్షులు వాటిని మింగివేస్తున్నారు. అంటే ఆకాశ పక్షులు ఏం చేస్తున్నట్ట? ఆ యొక్క విత్తనాలను ఏం చేస్తుంటే వాటిని మింగివేస్తు. అంటే మనం వాక్యాన్ని వింటాం, కానీ ఆ వాక్యాలు ఏం చేస్తుంటే సాతానుడికి మనం అప్పచెప్తా ఉంటాం. కానీ దేవుని వాక్యం అంటా ఉంది, ఈ ఉపమాన భాగం ఏమనగా విత్తనమును దేవుని వాక్యం అని మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో నాతో చెప్తున్న మాట ఏమనగా నమ్మకమైన వినికిడి వినాలి. దేవుని స్తోత్రం. ఎటువంటి వినికిడట? నమ్మకమైన వినికిడి వినాలి. మొదటిగా దేవుని వాక్యం అంటా ఉంది ఏమిటంటే వినడం మరియు పాటించడం. ఏం చేయట? వినాలి, మరల మనము దాని ప్రకారంగా పాటించే వారిగా ఉండాలి. రెండోది దేవుని వాక్యం అంటా ఉంది ఏమంటే వినికిడి మరియు విత్తనాలను విత్తనం అని మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. లూకాసు సువార్త 12లో ఏమని చదవండి. 8:12 ఏముందట? త్రోవ ప్రక్కన ఉండువారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండినట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. దేవునికి స్తోత్రం కలిగి గాక. మన వాక్యం వింటాం కానీ దేవుని ఏం చేస్తాడట? ఎవరు ఎత్తుకెళ్ళిపోతాడట? వాక్యము అపవాది కదా. ఈరోజు మన అపవాది గారికి చోట ఇవ్వకూడదు. దేవుని వాక్యం అంటా ఉంది త్రోవ పక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందుకున్నట్లు అపవాది ఏం చేస్తాడట? వచ్చి వారి హృదయముల నుండి అట. ఎవరి హృదయములట? మన హృదయముల నుండి వాక్యం ఎత్తుకొని పోవునని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలిగి గాక. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యాన్ని వింటున్నాం కానీ అపవాదికి మనం చోటిస్తున్నాం, అపవాదికి మనము స్థలం ఇస్తున్నాం. ఈరోజు దేవుడు అంటున్న మాట ఏమనగా ఏమిటంటే వినువారు కానీ నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి అట. ఎవరి హృదయమట? మన హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. దేవుని స్తోత్రం. ఈరోజు ఎవరి జీవితంలో ఎవరి హృదయంలో దేవుని వాక్యం ఉండదో వాళ్ళ కుటుంబంలో జగడాలే, వాళ్ళ జీవితంలో సంతోషం ఉండదు, ఆటంకాలే, ఆధారం ఉండదు. అయితే దేవుని వాక్యము అపవాది ఎత్తుకునే వాడు కాకుండా దేవునికి మాటకు లోబడే వారుగా ఉండాలి. దేవుడు నీతో నాతో ఆయన తెలియపరుస్తా ఉన్నాడు. 13వ వచనంలో ఏమని చదవము అక్కడ? రాతి నేల నుండి ఉండువారు ఎవరనగా వినినప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించి వాడు గాని వారికి వేరు లేనందున కొంచెం కాలం నమ్మి శోధన కాలము తొలగిపోవుదురు. దేవునికి మహిమ కలిగాక. దేవునికి స్తోత్రం. ఏముంది దేవుని వాక్యం అంట? సో రాతి నేల నుండి వారెవరనగా విన్నప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు ఇంకా గాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమును
తొలగిపోదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది కనుక మనం చూసే దేవుని వాక్యం అంటే ఉంది, వీరు లేనందున అంటే రూట్ సరైన లేకపోతే కనుక మనం దేవుని వాక్యం అంటే కొంచెం కాలము నమ్మి శోధన కాలమును ఏమన్నట్టుగా తొలగిపోవదురు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో చెప్తున్న మాట ఏమనగా, అపవాది తీసుకెళ్ళిపోకుండా మన హృదయం నుండి దేవుని వాక్యము తీసుకెళ్ళిపోకుండా మనం బలంగా ఉండాలని దేవుడు నీతో నాతో ఆయన తెలియపరుస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుని వాక్యం అంతా ఉంది ఏమనగా, రెండోదిగా ఏమిటంటే దేవునికి మాట మనం వినాలి. ఏమిటంటే వినికుడు మరియు విత్తనాలను విత్తడం అని దేవుని వాక్యాన్ని మనము చూస్తా ఉన్నాం. దేవుని మాట వినాలి. దేవుని విత్తనం అంటే దేవుని మాట, దేవుని వాక్యము, దేవుని ఉపదేశం అని వినాలని దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. అందుకే హెచ్కేల్ గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే 36వ అధ్యాయము 26వ వచనం కనుక మనం చూసినట్లయితే, నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి ఏ గుండె సట మాంసపు గుండు మీకు ఇచ్చేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రభు సన్నిధిలో, ప్రభా ఇదిగో నమ్మకమైన వినికిడి నాకు దయచే, నమ్మకమైన భక్తుడిగా నన్ను మార్చు నాయన, నమ్మకమైన విశ్వాసిగా స్త్రీగా మార్చు అంటే కనుక దేవుడు అప్పుడు నీ జీవితం దేవుడు అంటున్న మాట ఏమనగా, నూతన హృదయము. ఏ హృదయం అట? నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము నీకు ఇచ్చేదను, కలుగు చేసేదను, రాతి గుండి బండ జీవితాన్ని మనలో నుండి మీలో నుండి తీసివేసి మమసపు గుండు మెత్త హృదయం దేవుడు నీకు ఇచ్చేదను. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రేమ దేని బిడ్డరా, దేవుడు మొదటిగా చెప్తున్న మాట ఏమనగా ఏమిటంటే వినడం మరియు పాటించడం. దేవుని స్తోత్రం. ఏం చేయాలి? దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ఏం చేయట? వినాలి, పాటించాలి. అప్పుడే నువ్వు దీవించబడతావు. రెండోదిగా వినికిడి మరియు విత్తనాలు విత్తడం మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. చివరిగా నేను ఈ మాట చెప్పిన వాక్యాన్ని ముగిస్తాను. మూడోదిగా దేవుని వాక్యం అంటే ఉందంటే, నమ్మకమైన వినికిడిలో మూడో మాట ఏంటంటే హియరింగ్ అండ్ బిల్డింగ్ హౌస్ అని మనం చూస్తాం. అంటే వినికిడి మరియు ఇల్లు నిర్మించడం. ఏంటట చెప్పండమ్మా? వినికిడి మరియు ఇల్లు నిర్మించడం అని మనం చూస్తూ ఉన్నాం. ఈ మాట చెప్పిన వాక్యాన్ని ముగిస్తాను. మత్తయి సువార్తలు కనుక మనం వచ్చినట్లయితే 7వ అధ్యాయం 24వ వచనం చదవండి దయచేసి. 7:24. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనినా బుద్ధిమంతుడు పోలి ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. ఏముంది దేవుని వాక్యం? మూడో మాట నమ్మకమైన వినికిడిలో మూడో మాట ఏంటట? వినికిడి మరియు ఇల్లు నిర్మించడం. ఏంటట? వినికిడి మరియు మన ఇల్లు నిర్మించాలట. దేవుని వాక్యం అంటా ఉంది ఏంటంటే, కాబట్టి ఈ నా మాటలు విని, ఎవరు మాటలు వినాలట? యేసుప్రభు మాటలు వినట. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యు ప్రతివాడు, ఇక్కడ ఒక్కరని చెప్పలేదు దేవుడు, ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుడు పోలి ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. బండ మీద ఇల్లు కట్టినా ఏ అపాయం రాదు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవునికి సన్నిధిలో ఆయన మాట వినాలని దేవుడు నీతో నాతో ఆయన తెలియపరుస్తా ఉన్నాడు. 25లో ఏమని చదవండి ఒకసారి. వాడు కురిసేను, వరదలు వచ్చాను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టేను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. గట్టిగా వస్తే చెప్పలు కొట్టారు పడుకునే వాళ్ళందరూ కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం అంటా ఉంది ఏమిటంటే, వాన కురిసేను, వరదలు వచ్చాను, గాలి ఏమిటట? గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. దేవుడికి మహిమ కలుగును గాక. అంటే ఈరోజు దేవుని మాట మనం వింటే కనుక మనకి ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని గాలి, ఎన్ని సైకిళ్ళు వచ్చినా పర్వాలేదు, కానీ దేవుడు మనతో ఉన్నాడు. యుద్ధము యెహోవాదే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం అంటా ఉంది ఏమంటే, హియరింగ్ అండ్ బిల్డింగ్ హౌస్ అంటే వినికిడి మరియు ఇల్లు నిర్మించడం అని మనం చూస్తూ ఉన్నాం. ఈ ఆత్మీయమైన ఇల్లును మనం ఏం చేయాలంటే నిర్మించాలి. ప్రభు ఎందు ఎలాగంటే నమ్మకమైన వినికిడి నీలో నాలో ఉండాలి. దేవుని స్తోత్రం.
ఏ వినికిడి ఉన్నట? నమ్మకమైన ఫేత్ఫుల్ హియరింగ్ మనలో ఉన్నప్పుడే దేవుడు నీ జీవితంలో గొప్ప ఎటువంటి శోధన వచ్చినా, ఎటువంటి కిరటాలు వచ్చినా, ఎటువంటి తుఫాను వచ్చినా పర్వాలేదు, కానీ దేవుడు నీతో ఉంటాడని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. వాన కురిసేను, వరదలు వచ్చేను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టేను, గాలి దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. అంటే బండ మీద ఉంది కాబట్టి అది పడలేదు. అటువంటి జీవితం మనం కూడా కలిగిన వారే ఉండాలని దేవుడు నీతో నాతో అయినా తెలియపరుస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగాక. ఆది కాండంలో కనుక మనం చూసినట్లయితే, నేను ముగిస్తున్నాను. ఆది కాండంలో ఇక్కడ అబ్రహాం గురించి ఇందాక చదివాం కదా. అబ్రహాం చూడండి ఏం చేశాడు. అక్కడ 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి దయచేసి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నేను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. దేవునికి మహిమ కలుగాక. ఏముందంటే దేవుని వాక్యం మాట, ఏముంది దేవుని వాక్యం మాట? యెహోవా నువ్వు లేచి, యెహోవా ఎవరు చెప్పాడు ఈ మాట? యెహోవా లేచి నీ దేశం నుండి, మీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళము. హల్లెలూయా. ఇక్కడ అబ్రహాం గారు ఏమిటి దేవుడికి అక్కడ దేవుడిని ఏం అడగలేదు. ఏంటయ్యా, నాకు మా నాన్నగారు చూస్తే ఎంత ఆస్తిపరుడు, ఎంత మాకు ధనం ఉంది, ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి, నువ్వేంటి నన్ను పలానా దేశానికి వెళ్ళమని అక్కడ చెప్పమంటున్నాడంటే అక్కడ కంప్లైంట్ ఇవ్వలేదు. కానీ దేవునికి వాక్యం అంటా ఉంది ఏమిటంటే, నేను నీకు చూపించిన దేశంలోకి వెళ్ళము. అక్కడ అబ్రహాముడు ఒక్క మాట అనేది. అప్పుడు దేవుని వాక్యం అంటే, నిన్ను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండువు. దేవునికి మహిమ కలుగాక. ఇక్కడ అబ్రహాం గారు ఎందుకు ఆశీర్వదించబడ్డాడు చెప్పండి? ఎందుకు ఎంత అనేక తండ్రిగా ఎందుకు ఆయన పిలబడ్డాడంటే, అక్కడ దేవుడి మాటకి ఆయన లోబడ్డాడు. దేవుడికి స్తోత్రం కలుగాక. నా మాట అర్థమవుతుంది మీకు అందరికీ? ఎవరికి లోబడ్డాడు అక్కడ అబ్రహాము చెప్పడమా? ఆయన కనుక ఆ రోజు కనుక నేను వెళ్ళనయ్యా, నీ మాటను విన్నాను, నాకు బాగే ఉంది, ఇక్కడ నాకు ఆస్తులు పాస్తులు అన్నీ ఉన్నాయి, నేను వెళ్ళను అంటే కనుక అబ్రహాం అనేక తండ్రిగా దేవుడు మార్చలేడు. కానీ ఎప్పుడైతే దేవుడు మాట విన్నాడో, ఆ బంధుమిత్రుల నుండి, ఆ తల్లిదండ్రుల నుండి ఎప్పుడైతే బయలుదేరి వెళ్ళాడో, దేవుడు ఆయన ఆశీర్వాదం ఎటువంటి ఆశీర్వాదం అంటే, దేవుని వాక్యం అంటా ఉంది, నిన్ను గొప్ప జనముగా చేశాడు లేదా చెప్పండి? దేవుడు చేశాడు లేదా? మనుషులు మనం మాట ఇచ్చి ఓటేస్తారు, కానీ దేవుడు ఓటేసే దేవుడు కాదు. ఆయన మాట ఇచ్చి మోసం చేసే దేవుడు కాదు. ఆయన మాట ఇచ్చి నిలబెట్టుకున్న దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఈరోజు ఈ మనుషులు నిన్ను విడిచిపెడతారు, ఆపదలు ఉంటే విడిచిపెడతారు, కానీ దేవుడు మాట మనం విని, దేవుడి మాటకి మనం విన్నట్లయితే దేవుడు ఒక రోజు మనల్ని, ఆయన మన గలాన్ని, మన స్వరాన్ని దేవుడు మన జీవితాన్ని ఎత్తే దేవుడు అండి. హల్లెలూయా. ఇటు చూసి అబ్రహాం గారి జీవితంలో అదే జరిగింది. నేను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామము, ఆయన నామము దేవుడు ఆశీర్వదించలేదా? నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వదింపగా నుండువు. దేవుడికి మహిమ కలుగాక. ఈరోజు నీవు నేను ప్రేమ నేను బిడ్డరా, దేవుని వాక్యం అంటా ఉంది, నమ్మకమైన వినికిడి వినాలి. ఎటువంటి వాటిగా? నమ్మకమైన వినికిడి, ఫేత్ఫుల్ హియరింగ్ మనలో ఉన్నప్పుడే దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన దీవిస్తాడు. నేను ముగిస్తున్నాను. మత్తయి సువార్తలో ఒకసారి వద్దాం. 7వ అధ్యాయం 26వ వచనం చదవండి దయచేసి. 26, 27 చదవండి దయచేసి త్వరగా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 26, 27. మరియు ఈయన మాటలు విని వాటి చెప్పున చెయ్యని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిహీనుని పోలి ఉందును. వాని కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడేను, దాని పాటు గొప్పదని చెప్పును. దేవుడికి మహిమ కలుగాక. దేవుడి మాట కానీ వినకపోతే ఏమవుతుందండి? దేవుడి మాట మనము వినాలి. దేవుడికి స్తోత్రం కలుగాక. చూడండి, ఎవరండి మరి 3 రోజులు
చేప కడుపులో ఉన్నాడండి. ఆయన పేరు ఏం పేరు? యోనా. దేవుడి మాట వినలేదు కాబట్టి దేవుడు ఆయనకు ఒక పరీక్షని పెట్టాడు. కానీ ప్రాణాన్ని మాత్రం తీరేది, కానీ తర్వాత ఆయన బుద్ధి తెచ్చుకున్నాడు. అవునంటారు కదంటారా? ఈరోజు మనము కూడా వినకపోతే మన బ్రతుకులు అంతే. దేవుని స్తోత్రం. నేను చెప్పించట్లేదు, కానీ దేవుని సన్నిధిలో చెప్తున్న మాట ఏమనగా నమ్మకమైన వినికిడి వినాలి మనం. దేవునికి స్తోత్రం కలిగాక. ఏముందో చూడండి. మరియు ఈయన మాటలు విని వాటి చెప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనినా బుద్ధిహీను పోలి ఉండును. 27 ఏముంది? వాన కురిసేను. చూడండి ఏమొచ్చాడంటే వాన కురిసేను, వరదలు వచ్చాను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పును. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి ఈరోజు ఎవరి మాట వినాలట? దేవుని మాట వినాలి. దేవుని స్తోత్రం. నా మాట కాదు, సంఘ పెద్దల మాటలు కాదు, ఎవరి మాటలు అంటే దేవునికి వాక్యాన్ని మన లోపల. దేవునికి మహిమ కలిగాక. ఈరోజు దేవుడు అంతా ఉన్నది. మూల వాక్యం ఏంటి? రెండోసారి ముగిస్తున్నాను. మూల వాక్యం ఏమిటట? నేను చెప్పు మాటల ప్రకారం మీరు చెయ్యక ప్రభువా అని నన్ను పిలుచుతా ఎందుకు? ఇప్పుడు ఒకటే గుర్తుంచుకోండి. మీరు కష్టాలు ఉండి దేవుడి సన్నిధి రాకపోదు, ప్రార్థన చేసి దేవుడు నేను ప్రార్థన ఉండమ్మా, నువ్వేమనుకుందా అనుకో, కానీ నువ్వు దేవుడి సన్నిధి రావాలి, దేవుడి వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యం ఏంటంటా? ఆయన మాటను వినపోయి ఆయన యొక్క కట్టడాలు అనుసరించిపోతే నువ్వు ప్రార్థన చేసి సుఖమే ఉందమ్మా తల్లి. దేవుని వాక్యం అంటున్నా, నేను చెప్పు మాట ప్రకారం మీరు చెయ్యక ప్రభువా అని నన్ను పిలుస్తా ఎందుకు? ఇదే క్వశ్చన్ మార్క్ వేసుకోండి. దేవునికి స్తోత్రం కలిగా. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం అంటా ఉంది, నమ్మకమైన వినికిడి మనం వినాలి. దేవునికి స్తోత్రం. మొదటిగా దేవుని వాక్యం అంటా ఉంది హియరింగ్ అండ్ ఒబేయింగ్, అంటే వినడము మరియు పాటించడం. దేవుని స్తోత్రం. రెండోదిగా హియరింగ్ అండ్ సోయింగ్ సీడ్, అంటే వినికిడి మరియు విత్తనాలు విత్తడం మనం చూస్తున్నాం. మూడోదిగా ఏంటి నేర్చుకున్నామండి? హియరింగ్ అండ్ బిల్డింగ్ హౌస్, అంటే వినికిడి మరియు ఇల్లు నిర్మించడం అని మనం చూస్తూ ఉన్నాం. చివరిగా ఒక వచనం చదివి నేను వాక్యాన్ని ముగిస్తాను. దేవుని వాక్యం అంటే ఉంది, మరొక వచనం చదవండి. 25వ మత్తయి సువార్తలో కనుక మనం చూసినట్లయితే 41లో ఏముంది? అక్కడ రాజు చెప్తున్న మాట. 25వ మత్తయి సువార్త 41వ వచనం చదవండి దయచేసి. 41 చదవండి రత్నం గారు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమ వైపు ఉండు వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదిని వారి దూతనకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పోవద్దు. ఈ వాక్యం దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఏంటంటున్నాడట? చూడండి, ఆదివారం అయితే ఇది అంత నిండిపోద్ది. మరలో తప్పుగా అనుకో, నన్ను తీసిన పర్వాలేదు, వెళ్ళిపోయినా పర్వాలేదు. కానీ దేవుని వాక్యం ఏమంటా ఉందంటే ఏమన్నట? అప్పుడు ఆయన ఎడమ వైపునున్న నుండు వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకును సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి పోవద్దు. పోవుడి అని దేవుని వాక్యం చూస్తాం. అయితే ఈరోజు మనం ఎక్కడ పోవాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది అంతా కూడా మీ చేతిలో ఉందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుడి స్తోత్రం. నేను ఎవరు కూడా గాయపరిచే మాట చెప్పట్లేదు, కానీ దేవుడు సెలిపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రేమ దేవుని పిల్లరా, ఈరోజు ఎవరు మాట వినాలంటే దేవుడి మాటలు. ఈరోజు పక్కనే మైక్ ఎంత సౌండ్ పెట్టి మైక్లో మాటలు వింటున్న, పాటలు పాడిన ఎవరు ఇంట్లో నుంచి కదలేదు, మనకు అదే అర్థం అవ్వట్లేదు. ప్రేమ దేవుని పిల్లలు, దయచేసి నా మాటలకు ఏం తప్పు ఉందో క్షమించండి. కానీ దేవుని వాక్యం అంటే ఉంది, అప్పుడు ఆయన ఎడమ వైపున ఉన్న ఉండు వారిని చూసి, శపింపబడిన వాళ్ళారా, నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడని దేవుడు వాగ్దానం చేస్తాడు. కాబట్టి ఈరోజు ప్రేమ దేవుడు ఆయన మాట మనం వినాలి. చివరిగా దేవుడు ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. ప్రకటన గ్రంథంలో 21 కనుక మనం చూసినట్లయితే 8వ వచనం ఏంటంటే చదవండి. పిరికివారునట, ఒకసారి మీకు జాగ్రత్త ఉన్నాను, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబాధికులు అందరూ అగ్ని గంధములో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. ఎన్నో మరణం అంటే
రెండో మారు దేవుని మాట కానీ నువ్వు వినకపోతే రెండో మారు నువ్వు ఎటువంటిదట పిరికివారును. చాలా మంది మనలో పిరికివారు ఉంటారు. ప్రార్థన చేయకపోతే చూడండి మరి ఏమవుతుంది మరలో అనుకోకండి. ఏముంది ఇక్కడట? పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, ఇంకేముంది విగ్రహ ఆరాధకులు. మన సంఘంలో కూడా కొంతమంది దేవుడు కావాలి, ఇటు అది కావాలి, అంటే లోక సంబంధమైన అన్య సారాసరం కూడా కావాలి. కాబట్టి దేవుడి వాక్యం అంటా ఉంది, నువ్వు దేన్నైనా నువ్వు ఏ పాపం చేసి దేవుడు క్షమిస్తాడు, కానీ విగ్రహ ఆరాధన మాత్రం చేస్తే దేవుడు మాత్రమో క్షమి. ఎందుకంటే ఆయన రోషం గల దేవుడు. ఏ దేవుడట? రోషం గల దేవుడు. కాబట్టి దేవుడి వాక్యం అంటా ఉంది, విగ్రహ ఆరాధకులు, చాలా మంది అబద్ధికులుగా ఉంటే కనుక ఇక అగ్ని గంధములు, మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం అట. మొదటి మరణం ఎలాగుంటుందంటే ఈ లోకంలో ఎలా చచ్చిపోయిన పర్వాలేదు. రెండో మార్గం మాత్రం భయంకరమైన మరణం ఎటువంటిదంటే పురుగు చావదు, అగ్ని ఆరగదు, పురుగు చావదు. దేవుని స్తోత్రం. అటువంటి మరణం మనకి రెండవ మరణంలో మనం చూస్తుంది. కాబట్టి మన యొక్క బ్రతికిన కాలం అంతా కూడా దేవుని మాటలు విన్నవారుగా ఉండాలని దేవుడు తెలియపరుస్తుంది. కాబట్టి ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడంటే మన మూల వాక్యం ఫేత్ఫుల్ హియరింగ్, నమ్మకమైన వినికిడి నేను నాలో కూడా కలిగిన వారే ఉండాలని దేవుడు తెలియపరుస్తుంది. కళ్ళు మూసుకుందాం ఈ సమయంలో. ప్రభా, మా జీవితాలు మార్చండి ప్రభా అని ప్రభులు ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా ఇటువంటి చూడకుండా ఏ వాక్యం మీద దేవుడు మనతో మాట్లాడాడు, ఏ వాక్యం అయితే మనతో 3 అంశాలు ఏ మాట మనతో దేవుడితో చెప్పినాడో ఆ